ఇవాళ 12 సెప్టెంబర్ 2024 గురువారం టేకులగూడెం గ్రామంలో 3 సెప్టెంబర్ నాడు ఛత్తీస్గఢ్ దంతగాడలో 19 మంది సరిహద్దు భద్రతా దళాలతోటి చనిపోయిన మావోయిస్టులో ఒకరైనటువంటి మాచర్ల యశోబ్ స్వగ్రామం ఇవాళ టేకులగూడెంలో యశోబు సంస్మరణ సభ జరుగుతుంది. ఈ సంస్మరణ సభకు హాజరైన వివిధ ప్రజా సంఘాల నాయకులు, ప్రజాస్వామికవాదులు, ఇక్కడ ఉన్న గ్రామాల ప్రజలు మాచర్ల యశోబ్ సమాధి ఆయనకు నివాళులు అర్పిస్తూ ముఖ్యంగా ప్రజలందరి పక్షాన పౌర హక్కుల సంఘ ఇతర ప్రజా సంఘాలుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం, జార్ఖండ్ రాష్ట్రం, మహారాష్ట్ర, తెలంగాణ, ఒరిస్సా ఈ అటవీ ప్రాంతంలో గత 9 నెలలుగా జనవరి 1వ తేదీ నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 3వసారి ఎన్నికలకు ముందు డిసెంబర్ చివరి నాటికే కగార్ ఆపరేషన్ పేరుతోటి ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసులకు అండగా ఉన్నటువంటి మావోయిస్టుల ఉద్యమకారులను, ఆ ఉద్యమకారులను కూకటి వేళ్లతో పెకిలిస్తానని 18వ లోకసభ ఎన్నికల సందర్భంగా అమిత్ షా, మోడీలు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ప్రకటించారు. నిజానికి ఆదివాసీ ప్రాంతాల్లో జీవిస్తున్న ఆదివాసులు వందల సంవత్సరాలుగా, ఇంకా చెప్పుకుంటే వేల సంవత్సరాలుగా ఆదివాసీ ప్రాంతాల్లో అడవులలో జీవనం సాగిస్తూ అటవీ సంపద మీద కొద్దిపాటి వ్యవసాయం చేస్తూ బతుకుతున్న ఆదివాసులకు ఇవాళ ఆ ప్రాంతంలో మేము వందల సంవత్సరాలుగా బతుకుతుంటే మా ప్రాంతంలో మీరు పెద్ద పెద్ద రోడ్లు, సైనిక క్యాంపులు వేసి ఇక్కడ బహుళజాతి కంపెనీలకు మైనింగ్ కోసం మమ్మల్ని నిర్వాసితులు చేయొద్దు, రాజ్యాంగంలోని 5th షెడ్యూల్, 6th షెడ్యూల్, పెసా చట్టం, గ్రామసభ తీర్మానాలు అమలు చేయాలని ఆదివాసీలు ప్రజాస్వామ్యయుతంగా నిరసన ప్రదర్శనలు వాళ్ళు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి మొదలుకొని అటవీ ప్రాంతంలో నిరసనలు తెలియజేస్తున్నారు. 2021 మే 17వ తేదీ నుంచి వెళ్ళి సిలంగేర్ నుంచి మొదలుకుంటే ఎన్ని ఆదివాసీ ప్రాంతాలల్లో మాకు విద్య, వైద్యం, ఆరోగ్యం సంబంధించిన మీ ప్రభుత్వాలు కూడా మా పట్ల మీరు శ్రద్ధ వహించలేదు. కానీ మమ్మల్ని నిర్వాసులు చేయడానికి 2 కిలోమీటర్ల చొప్పున ఒక సైనిక క్యాంపును ఏర్పాటు చేసి ఆ సైనిక క్యాంపులతోటి మా గూడాల దాడులు చేస్తున్నారు, మా ఆదివాసీ మహిళలపైన అత్యాచారాలు చేస్తున్నారు, మా ఆదివాసీ పిల్లలను బలాత్కారాలు చేస్తున్నారు, మహిళా పిల్లలను, మా ఆదివాసీ యువకులను తప్పుడు కేసులతోటి, ఊపా కేసులతోటి, ఎన్ఐఏతోటి దాడులు చేయించి ఆదివాసీ ప్రాంతాలలో బస్తర్, దంతవాడ, సుకుమా, జగదల్పూర్ జైళ్లలో వేలాది మందిని నిర్బంధిస్తుండ్రు. ఇవన్నీ ఆపివేయాలని ప్రజాస్వామిక పోరాటాలు చేస్తుంటే వీరికి అండగా ఉన్నటువంటి మావోయిస్టు ఉద్యమం మనందరికీ తెలిసిందే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 1967 నక్సల్బరీ పశ్చిమ బెంగాల్లో మొదలైన నక్సల్బరీ ఉద్యమం, ఇక్కడ 1969లో మొదలైన తెలంగాణ ఉద్యమం, అంతకు ముందే 1944 నిజాంకు వ్యతిరేకంగా మొదలైన కమ్యూనిస్టు ఉద్యమం, సెప్టెంబర్ 11 నుంచి మొదలైన 1947 సాయుధ పోరాటంల చరిత్ర ఈ దేశంలో ఉన్నది. అంతకు ముందు అయితే మనం చూస్తుంటే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలోకి ఏదైతే వలసవాదులుగా వచ్చిందో 250 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆదివాసీ ప్రాంతాలలో అల్లూరు సీతారామరాజు, తెలంగాణ రాష్ట్రం అయితే కొమరం భీం, బెంగాల్, బీహార్ రాష్ట్రంలో బిర్సా ముండాలు, భూమ్కాల్ 1910 ప్రాంతంలో భూమ్కాల్ ఆదివాసీ పోరాటాలు మనకు అన్నీ ఏం చెప్తున్నాయంటే ఆదివాసీ ప్రాంతాలలో మైదాన ప్రాంతం నుంచి పట్టణీకరణ కోసం, పారిశ్రామిక కోసం, ఈ దాడులకు, వాళ్ళ వనరుల కోసం ఇవన్నీ జరుగుతున్నాయి అనే ఒక చరిత్ర ఉన్నది. ఈ చరిత్రను విస్మరించి కేవలం మావోయిస్టు ఉద్యమాన్ని తొలగిస్తామనే ఒక తప్పుడు కథనంతో బీజేపీ ప్రభుత్వం తన 2వసారి చివరి దశలో ఎన్నికల సందర్భంలో కగార్ ఆపరేషన్ తీసుకొచ్చింది. ఈ కగార్ ఆపరేషన్ అత్యంత పాశవికమైనది, క్రూరమైనది. ప్రపంచ అన్ని దేశాలు, ఐక్యరాజ్య సమితి, ప్రపంచంలో ఉన్న హక్కుల సంఘాలన్నీ కూడా ఈ కగార్ ఆపరేషన్ను నిలిపివేయాలని తమ దేశ ప్రజల మీదనే బాంబులతోటి, హెలికాప్టర్లతోటి, డ్రోన్లతోటి దాడి చేసి హతమించడం సరైన పద్ధతి కాదని అన్ని హక్కుల సంఘాలు ప్రపంచవ్యాప్తంగా చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు ఎన్నో సందర్భంలో మీ బిడ్డల మీదే మీరు
చంపుకుంటారా, ఈ ఎన్కౌంటర్లను ఆపాలే అని చెప్పినప్పుడు కూడా బీజేపీ మోడీ ప్రభుత్వం వినకుండా ఈ కగార్ ఆపరేషన్ను మొదలుపెట్టింది. దానిలో భాగంగానే ఇక్కడ మనకు మాచర్ల సెప్టెంబర్ 3 నాడు ఆ కగార్ ఆపరేషన్లో భాగంగానే సరిహద్దు భద్రతా దళాయనైన సిఆర్పిఎఫ్ డిఆర్జీ బలగాల దాడుల్లో చనిపోయిండు. అట్లాగే 5 నాడు తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్రేవెంట్స్ బలగాలతో 6 ఆదివాసులను ఉద్యమకారులను అంతమొందించిండ్రు. ఇవన్నిటినీ ఆపివేయాలని ప్రజా సంఘాలుగా ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక, పౌర హక్కుల సంఘంగా వివిధ ప్రజా సంఘాలుగా మేమందరం డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే మాచర్ల యశోబుతో పాటు ఈ కగార్ ఆపరేషన్లో గత 9 నెలల కాలంలో జరిగిన 100 ఎన్కౌంటర్లపై జరిగిన ఈ ఎన్కౌంటర్లపై 300 పైన ఆదివాసీలు హతమయ్యారు. ఉద్యమకారులు కూడా హతమయ్యారు. వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నంత మాత్రాన వాళ్ళను చట్టవిరుద్ధంగా కగార్ ఆపరేషన్ తోటి హత్య చేయాల్సిన అవసరం లేదని రాజ్యాంగ సంస్థలైనటువంటి చట్టము సుప్రీంకోర్టులు చెప్పినప్పటికీ ఈ కగార్ ఆపరేషన్ను కొనసాగిస్తున్నారు. కావున సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే ఈ కగార్ ఆపరేషన్లో జరిగిన హత్యలపై న్యాయ విచారణ జరిపించాలి. ఈ ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలని ఇక్కడ ఉన్న ప్రజలతో పాటు ఛత్తీస్గఢ్ ప్రజలు అందరూ నిలదీస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ ఎన్కౌంటర్లను ఆపివేయాలి. అట్లాగే ఆపరేషన్ కగార్ను ఆపివేయాలి. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో 2 కిలోమీటర్ల దూరం చొప్పున ఉన్న సైనిక క్యాంపులను ఎత్తివేయాలి. ఆదివాసులు గౌరవంగా జీవించడానికి, ప్రజాస్వామ్యంగా వాళ్ళు జీవించే వాళ్ళ హక్కును పునరుద్ధరించడానికి ఆదివాసీ ప్రాంతంలో ఉన్న 5th షెడ్యూల్ 6th షెడ్యూళ్లను పునరుద్ధరించాలి. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఈ దేశంలో అమలవుతున్న ఈ నిర్బంధం, ఉద్యమకారులపై జరుగుతున్న నిర్బంధం ఇవన్నిటిని తక్షణమే ఆపివేయాలని ఐక్యరాజ్య సమితి కోరిన విధంగా దేశంలో ఉన్న కోఆర్డినేషన్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ CDRO అని 23 హక్కుల సంఘాలు కూడా ఈ హత్యాకాండను ఆపాలని కోరుతుండ్రు, డిమాండ్ చేస్తుండ్రు. ఇవాళ టేకులగూడెంలో 12 సెప్టెంబర్ నాడు ఇక్కడ హాజరైన ప్రజా సంఘాలు కూడా ఈ కగార్ ఆపరేషన్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తుండ్రు. అందులో భాగంగానే ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చి కోయలేషన్ గవర్నమెంట్గా ఉన్నది. ఆ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఇండియా బ్లాక్ ఏదైతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో, ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కూడా ఆదివాసీ ప్రాంతాలు ఎక్కడో పాలస్తీనాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను, అక్కడ చేస్తున్న యుద్ధాన్ని, ఉక్రెయిన్ యుద్ధాన్ని మాట్లాడుతుంది. కానీ ఇక్కడ మన పక్కనే ఉన్న ఆదివాసుల జెనోసైడ్పై, మావోయిస్టు ఉద్యమకారులపై జరుగుతున్న క్రూరమైన, అత్యంత పాశవికమైన ఈ కగార్ దాడిని మీరు పట్టించుకోవట్లేదు. వెంటనే ఈ ప్రతిపక్ష పార్టీలు ఇండియా బ్లాక్ కూడా బీజేపీ ప్రభుత్వం, అమిత్ షా మోడీలు చేస్తున్న ఈ దాడిని నిలిపివేయాలి. అట్లే ఈ 4 రోజుల క్రితం అమిత్ షా జార్ఖండ్ రాష్ట్రం నుంచి 3 కంపెనీలను, బీహార్ నుంచి 1 కంపెనీ, 4000 బలగాలను ఇవాళ ఆ కగార్ ఆపరేషన్ను మరింత స్ట్రెంగ్తన్ చేయడానికి ఈ ఆదివాసీ బస్తర్ రీజన్కి పంపిళ్ళు. వాటిని కూడా తక్షణమే నిలుపుదల చేయడానికి, వెనక్కి పంపించడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ కృషి చేయాలి. అట్లాగే ప్రజాస్వామికవాదులు, మేధావులు, ఎడిటర్లు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు కోరిన విధంగా ఈ దేశంలో జీవించే హక్కును పునరుద్ధరించాలి. ఈ కార్పొరేట్ల కోసమే ఆదివాసీ ప్రాంతంలో జరుగుతున్న ఈ మైనింగ్ యాక్టివిటీలను, ఈ విధ్వంసకమైన మైనింగ్ యాక్టివిటీలను ఆపివేయాలి. అట్లాగే మనకు పర్యావరణాన్ని విఘాతం కలిగించే అడవులను 33% కింద ఇప్పటికీ పడిపోయే పరిస్థితి ఉన్నది. ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్న అడవులను, లక్షలాది చెట్లను, హస్దేవ్ అడవులను, జార్ఖండ్లో ఉన్న చివార్లో ఉన్న హస్దేవ్ అడవులతో పాటు ఛత్తీస్గఢ్లో ఉన్న అడవులను ఇవన్నిటిని విధ్వంసం చేయడం ఆపుకోవాలని పౌర హక్కుల సంఘంగా, ఆదివాసీ హక్కుల పోరాట వేదికగా, వివిధ ప్రజా సంఘాలుగా ఈ టేకులగూడెంలో డిమాండ్ చేస్తున్నాం. కగార్ ఆపరేషన్ను, ఛత్తీస్గఢ్లోని సైనిక క్యాంపులను, ఛత్తీస్గఢ్లో జరుగుతున్న హత్యలపై ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలి. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలి.